యూట్యూబ్లో వీడియోల కన్నా కామెంట్లే చాలా కామెడీగా ఉన్నాయి. మేడం ఉన్నారా లోపల? ఉన్నారు. ఎందుకే మీలో పేషెంట్ ఎవరు? ఏంటి? అదే ప్రాబ్లం ఎవరికి? మా ఇద్దరిని కౌన్సిలింగ్ రమ్మన్నారు. ఇంతకీ నువ్వెవరు? నా పేరు పేటీఎం. శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఏటీఎం ఎలాగో నేను మా మేడంకి అలాగా. సర్లే, మేడం ఉన్నారు కదా. ఒక్క నిమిషం. ఏంటి కౌన్సిలింగ్ ఫీజు ఆల్రెడీ కట్టాం. ఇది కౌన్సిలింగ్ ఫీజు కాదు, నా ఫీజు. ఎంత? 100 వచ్చింది. కుడిగాలెట్ వెళ్ళండి. మాకు తెలుసులేరా. మళ్ళీ వస్తారా? అదిగో అక్కడ కనిపిస్తున్నారే, ఆవిడే మా మేడం. నేను అక్క అంటాను. థెరపిస్ట్, జనాల సమస్యల్ని సాల్వ్ చేస్తుంది. హాయ్ మ్యామ్. చెప్పండి. డివోర్స్ కావాలండి మాకు. ఓ, ఎందుకు? తను నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు, రిజైన్ చేయమంటే ఒప్పుకోవట్లేదు. అందుకు. తను జాబ్ చేయడం మీకు ఎందుకు ఇష్టం లేదు? బోల్డ్ ఉంటాయండి, అన్నీ ఇలా డైరెక్ట్గా చెప్పుకుంటావా ఏంటి? అవి చెప్పుకోవడానికే అండి ఇలాంటి థెరపీ సెషన్స్ ఉండేది. ముందు మీరు చెప్పండి, తను జాబ్ చేయడం మీకు ఎందుకు ఇష్టం లేదు? ఇప్పుడు జాబ్ చేసింది అనుకోండి, అక్కడ అబ్బాయిలతో పని చేయాలి. ఎవడో ఒకడు గోకుతాడు, వాడి మోసలో ఇది పడుతుంది. ఇలాగే పెళ్ళైన అమ్మాయిలందరూ వాళ్ళ భర్తల్ని మోసం చేస్తున్నారు. ఈ పంచాయతీ ఎంత అవసరమా చెప్పండి? దివ్య, మీరు ఒకసారి బయట ఉంటారా? మీ అత్యుత్సాహం నాకు అర్థమైందండి, కానీ అందరూ ఒకేలా ఉండరు కదా. అందరూ అలాగే ఉంటారండి, మీకు తెలీదు. అంటే మీరు జాబ్ చేస్తున్నారు, మీరు కూడా ఇలాగే ఉంటారా? ఏంటి అంటే నేను అంటుంది ఏంటంటే, మీరు జాబ్ చేస్తున్నారు కదా, సో మీ ఆఫీస్లో మీరు కూడా అమ్మాయిలు గోకుతారా అని అడుగుతున్నా. అందరూ అలా మంచోళ్ళు ఉండరు కదండి. అరే, అలాగే మీ వైఫ్ కూడా అలాగే హానెస్ట్ గా ఉంటుందని అనుకోవచ్చు కదా, అలా ఎందుకు అనుకోవట్లేదు మీరు? అమ్మాయిలు ఎలా మారుతారో చెప్పలేవండి, అందుకే మొగుడు మాట వింటే ఏ గొడవ ఉండదు. సి, ఐ అగ్రీ విత్ యూ. అమ్మాయిలు డెసిషన్ మేకింగ్ లో కొంచెం వీక్ గానే ఉంటారు, కానీ అది టీ తాగాల, కాఫీ తాగాల, లంచ్ కి ఏం ఆర్డర్ చేసుకోవాలి అలాంటి విషయాల్లో తప్ప పెళ్లి, భర్త అలాంటి విషయాల్లో కాదండి. ఐఎమ్ ష్యూర్ షిల్ నెవర్ బ్రేక్ యువర్ హార్ట్, ట్రస్ట్ మీ. ఇలాంటి కొటేషన్స్ ఏమైనా ఉంటే గోడకు ఫ్రేమ్ కట్టించుకొని అతికించుకోండి, నాకు చెప్పకండి. ఇంతకీ డివోర్స్కి ఒప్పిస్తారా లేదా? మీకు తన ఫోన్ పాస్వర్డ్ తెలుసా? మన డిఓబియే. సో ఖచ్చితంగా ఓపెన్ చేసి మెసేజెస్ అన్ని చదివే ఉంటారు కదా, అక్కడ మీకు అనుమానం వచ్చేలా ఏమైనా ఉందా? ఈ రోజుల్లో అందరూ చాలా తెలివైన వాళ్ళండి, వాళ్ళు సేఫ్గా ఎలా ఉండాలో వాళ్ళకి బాగా తెలుసు. సో జాబ్ చేస్తే వేరే మగాళ్ళ బుట్టలో పడిపోతుంది అని మీ డౌట్, అంతేనా? అదొక్కటే కాదండి, ఇప్పుడు జాబ్ చేస్తే ఇంట్లో పని ఎవడు చేస్తాడు? ఇప్పుడు మీరున్నారు, ఇక్కడ పని చేస్తున్నారు, అక్కడ వంట పని ఎగిరిపోయినట్టేగా. మీకైతే డబ్బులున్నాయి, పొనవాళ్ళు పెట్టి చేయిస్తారు, మాకలా కాదు. క్లాసిక్ మొగ్గుడు టెంప్లెట్ అన్నమాట. ఏంటి? సి, ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలి మీరు. 1, ఇంటి పనులు ఆడవాళ్లే చేయాలని రూల్ ఏం లేదు, యూ కెన్ ఆల్వేస్ షేర్. 2, జాబ్ గివ్స్ అస్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. దానికోసం ఆడవాళ్ళు జాబ్ చేయాలనుకుంటారు కానీ వేరే వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి కాదు. ఓ పని చేయండి, మీరు థెరపిస్ట్ అని తీసి ఫెమినిస్ట్ అని పెట్టుకోండి, సరిపోతుంది. ఏం చేయాలో నాకు తెలుసు, ఇక్కడ నేను చెప్పింది మీరు వింటే బెటర్. ఏం చెప్తున్నారో తెలుస్తూనే ఉందిలేండి. అసలు థెరపిస్ట్ అమ్మాయిని తెలిస్తే నేను వచ్చేవాడినే కాదు. ఇప్పుడు అమ్మాయిని డివోర్సా జాబా తేల్చుకోమనండి. దివ్య, దివ్య. దివ్య, మీ ఆయనతో కంప్లీట్గా మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మీకు డివోర్సే కరెక్ట్. అదేంటి మ్యామ్, మీరు కూడా అలా మాట్లాడతారు? ఇలాంటి నారో మైండెడ్ గాడితో ఉండే కంటే సింగిల్గా ఉండడమే బెటర్. హలో, మాటలు జాగ్రత్త. ఈ సీట్లో ఉన్నాను కాబట్టి మాటలు వస్తున్నాయి, లేదంటే బూతులు వచ్చేవి. నువ్వు మాట్లాడిందే సెన్స్లెస్ గా ఉంది, మళ్ళీ డివోర్స్ ఇస్తానని బెదిరించడం ఏంటి? అవును, ఇస్తాను. ఇవ్వవయ్యా, నేను కూడా అదే కదా చెప్పేది. దివ్య, తీసుకో, కంపెన్సేషన్ గా నీకు వీడి ఆస్తంతా వచ్చేలాగా నేను అరేంజ్ చేస్తాను, పండుగ చేసుకో. అమ్మా తల్లి, దానికి లేనిపోని ఐడియాలు ఇస్తున్నావేంటి? లేకపోతే ఏంట్రా? రానా? అవును బే, మర్యాదగా అమ్మాయికి సారీ చెప్పి డివోర్స్ అనే థాట్ వెనక్కి తీసుకో, లేదనుకో. ఏంటి బెదిరిస్తున్నారా? నేనెవరో తెలుసా? నువ్వెవడైతే నాకేంటి, కోట్ట మొహం చెంబైపోద్ది. ఆ అమ్మాయి జాబ్ చేస్తే ఇండిపెండెంట్ అయిపోతున్న నాటకాలు ఆడుతున్నావేంట్రా? రూపాయి 2 రూపాయలకి నీ దగ్గర చేయి చాచాలా? తిడతారేంటండి? ఒక్క నిమిషం, ఏమైందమ్మా? చూడు, నా పెళ్ళం జాబ్ చేస్తే డివోర్స్ ఇచ్చేసాడు. థెరపీ అని పిలిచి తంతారేంటండి? నేను కోర్టుకు పోతా. పోరా, నీ కేసు ఎవరు తీసుకుంటాడో నేను చూస్తాను. చూడమ్మా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయి, నా నంబర్ ఇస్తాను. వాడి బొంద వాడు ఏం చేయలేడు. ఏమైనా ఎక్కువ చేస్తే ఒక్కటే.
యూస్లెస్ ఫెలం. చెత్త పెళ్ళం జాబ్ మానేయాలంట. రే నాన్న. అవుతాడని భయం వీడికి. ఎందుకురా ఆవేశం? మరి లేకపోతే ఏంటి నాన్న? బట్ పెళ్ళం జాబ్ చేస్తే డైవర్స్ ఇచ్చేస్తాడట. కట్నం తీసుకొని మళ్ళీ బెదిరింపులు ఒకటి. అసలు ఈ మగాళ్ళందరూ అమ్మా నిన్ను కాదులే నాన్న, నువ్వు నా అచ్చి బుచ్చి ముంజికాయ కదా. సూప్ వేసింది చాలే గాని అలా గొడవ పెట్టుకోవడం ఎందుకురా? వాడొచ్చి మళ్ళీ గొడవ చేస్తే? ఆడి బాగుందే ఏడ్చాడు. ఆడేమైనా గొడవకు వచ్చాడు అనుకో, నాకు అండలు చూసావా మిలికేసి నలిపేస్తా. అంతే అంతే. యు ఆర్ మై స్ట్రాంగ్ గర్ల్. అవును, ఈ సండే ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం. అవునా? అయితే మొన్న ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడురా, ఏదో హోటల్ పెట్టాడంట, వచ్చి ఓ రీల్ చేయమని ఓ దొబ్బేస్తున్నాడు. అలా సరదాగా వెళ్ళి ఫ్రీగా ఫుడ్ తినేసి ఒక వీడియో చేసుకుని వచ్చేద్దాం, ఏమంటావు? ఫ్రీగా ఎందుకు నాన్న? నీకు తెలియదురా, బయట నాలాంటి మీమ్ పేజ్ అడ్మిన్స్ కున్న ఫాలోయింగ్. అబ్బోనా? మన సుశీలతో ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేయించి శ్రీలీల అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేశాను. ఏమే, ఈసారి నేను అంతకంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చేస్తాను. అమ్మా, నిన్న కొత్త మేము ఒకటి వేసాను, చూసావా? చూసా. లైక్ కొట్టలేదు, కొడితే రీచ్ ఉంటుంది కదా. కొడతాలే, నువ్వు ముందు పెట్టు. హలో. హాయ్ వసుదా. హాయ్ స్వాతి, చెప్పు. ఏం చేస్తున్నావు? ఏంలే, ఇప్పుడే మా డాడీ బ్రేక్ఫాస్ట్ తినిపించారు. అయ్యో పాపం, ఇంకేమైనా చిన్నపిల్లవా నువ్వు? అవును, మా నాన్నకు నేను ఎప్పుడూ చిన్నపిల్లనే. అబ్బో అలాగే ఉండులే. అవునేంటి ఇంతకీ ఇలా కాల్ చేసావు చెప్పు. థ్యాంక్ యూ చెప్పడానికి ఫోన్ చేశాను. ఫ్రెండ్ యాప్ గురించి సజెస్ట్ చేసావు కదా. ఇంతకీ ఏంటి, ఎలా అనిపించింది ఫ్రెండ్ యాప్? చాలా బాగుంది. ఏదైనా బోర్ అయితే ఫ్రెండ్ యాప్ని ఓపెన్ చేసి కొత్త ఫ్రెండ్స్ని కలవడం చాలా ఈజీ అయిపోయింది. టెక్స్ట్, ఆడియో అండ్ వీడియో కాల్లో మాట్లాడడం, ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడితే నా పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది. అదే కదా చెప్పేది. ఇంకా మనకు నచ్చిన లాంగ్వేజ్ లో మాట్లాడొచ్చు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. అవును, ఇంకా బోరింగ్గా ఉంటే గేమ్స్ కూడా ఆడొచ్చు, లైక్ లూడో, క్యారమ్స్ ఎక్సెట్రా. ఫ్రెండ్స్తో ఫుల్ టైం పాస్, ఇంకా బోర్డామ్కి బ్రేక్. యా, అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా స్వాతి? మాట్లాడుతుంటే ప్రతి ఒక్క నిమిషం ఎల్లో రిజల్ట్స్ దొరుకుతాయి. అవి ఫ్రెండ్ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ అవి రియల్ మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అయ్యో, అది నాకు తెలియదే. పాకెట్ మనీ కూడా ఛాన్స్ దొరుకుతుందా? అదే కదా, ఫన్తో ఎర్నింగ్ కూడా. కొంచెం లోన్లీ అనిపించిన ఫ్రెండ్ యాప్ ఓపెన్ చేయాలి. న్యూ పీపుల్ని మీట్ అవ్వడం, గేమ్స్ ఆడడం, పాకెట్ మనీ కూడా. థ్యాంక్ యూ వసుదా. ఇప్పటి నుంచి నా టైం పాస్ మొత్తం ఫ్రెండ్ యాప్లోనే. ఎంజాయ్ చే స్వాతి. ఎనీ టైం బోర్ అయితే ఫ్రెండ్ యాప్ ఇస్ ద బెస్ట్. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయి. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేయమను. ఖచ్చితంగా చెప్తా వసుదా. బాయ్ బాయ్. బాయ్. ఏటి బాబా, వర్క్ చేస్తున్నావా? నమ్మలేకపోతున్నారా బాబు? బొంగేం కాదు, స్క్రిప్ట్ రాస్తున్నారా? అవునులే, నువ్వు వర్క్ చేస్తే ఆఫీస్ ఎప్పుడు ఇచ్చేవారు కదా. ఏంటి రోయ్? అంటే దీనికన్నా పెద్ద ఆఫీస్ పెట్టేవారు అంటున్నాను. బావా, ఒక చిన్న డౌట్ అడగనా? అడిగిసావు. ఇప్పుడు నేను డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందంటావు? అంటే సినిమా చూసిన ప్రతిసారి ఈ సీనియర్లో తీసుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నేను ఎందుకు ఒక డైరెక్టరు? నువ్వు ఎలాగో స్క్రిప్ట్ రైటర్వే, డైరెక్షన్ చేశాను అనుకో, ఒక త్రివిక్రమ్, విజయభాస్కర్ లెక్క సూపర్ హిట్ కాంబో అవదు. ఒక సినిమా తీయాలంటే ఎన్ని క్రాఫ్ట్స్ పని చేయాలో చెప్పరా? ఓ 10 అది మన నాలెడ్జ్. ఈ నాలెడ్జ్తో నువ్వు డైరెక్షన్ చేస్తావు. తొక్కలే, నీకు ఎలా కోడింగ్ వచ్చేటి? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవలా? ఇది ఎలాగే ప్రతి ఓడికి పంచలేయడం ఎక్కువైపోయింది కదరా. సరే లంచ్ చేద్దాం పద. కళ్యాణ్ సార్, కళ్యాణ్ సార్, ఇటు రండి. ఇటు సార్, మొన్న ఫైల్ పంపన్నా కదా, ఏమైంది అది? అది ఈరోజు పంపించేస్తా సార్. కమాన్ కళ్యాణ్, ఇప్పుడు నేనేం చెప్పాలి వాళ్ళకి? కొడుపు నొప్పి అని చెప్పండి. ఇదేమైనా స్కూల్ అనుకుంటున్నావా? కడుపు నొప్పి కానీ ఏజ్ ఉంటుందా? యా బాబా, మీరు మరీ అంతేగా. మీరు ఈ ఆఫీస్కి పెట్టిన దరిద్రం రా సార్. అలా అనకండి, మేము ఈ ఆఫీస్ బాగుండాలని చాలా కాంట్రిబ్యూట్ చేసాం. ఆహా, ఏం చేశారా? ఇండిపెండెన్స్ డే నాడు మేమిద్దరమే దగ్గరుండి ఆఫీస్ మొత్తం డెకరేట్ చేసాం సార్. చెప్తే నమ్మరు, 100 రూపాయలు బోర్లు అయితే బేరం ఆడి 92 రూపాయలకి తెచ్చాం సార్. ఎరా అవి బుడగలో బోరా పీ అంటది, బుడగ ఉఫ్ అని కాదు, బోరే పీ అని ఉంటది, బుడగ మాత్రం ఉఫ్ అని ఓదాలి. బుడగ ఉఫ్ అని ఉత్తాం కాదే, బోరే పీ అని ఓదాలి. చెప్తే నమ్మ కావాలి, మీ డబ్బులతో బోల్తానా సార్? చూడండి సార్, బుడగలు ఊది బుగ్గలు అయిపోయినాయో. కాంట్రిబ్యూట్ అంటే అందంగా ఉండేలా కాదు, కంపెనీకి ఆదాయం వచ్చేలా, దానికి కష్టపడి పని చేయాలి.
కాంట్రిబ్యూట్ అంటే ఇండిపెండెన్స్ డేకి బెలూన్స్ ఊదడాలు, సంక్రాంతికి ముగ్గులేయడాలు కాదు. ఛే, మీరు మారర్రా. మనం ఆఫీస్ కోసం ఎంత చేసినా కూడా విశ్వాసం ఉండదురా వీడికి. ఏట్రా బాబా టైం చూస్తున్నావు? మన టైం అయినా మారద్దనేటి? అంత లేదు. ఈరోజు ఏ రోజు? ఫ్రైడే. యా. ఓ దట్ సాడిస్టా, దట్ థెరపిస్టా. సెట్ చేసుకుంటా. మొక్క కోసం కుక్క కూడా ఇలా పోదు కదరా. చెప్పు, ఏం చెప్పాలి? నీ ప్రోగ్రెస్ చెప్పు. మనసు ఇంకా సెట్ కాలేదండి. ఆ? అదే మానసికంగా సెట్ కాలేదంటున్నాను. చూడు కళ్యాణ్, నీకు ఆల్రెడీ చాలా. మీరు కళ్యాణ్ అని పిలిచిన ప్రతిసారి నేనేదో పవన్ కళ్యాణ్ అయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆఫ్ కోర్స్ నన్ను అందరూ పవన్ కళ్యాణ్. సారీ, మీరు కంటిన్యూ. నా వెనక తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. అయ్యో, టైం వేస్ట్ ఏం లేదండి. ఆఫీస్లో నాకు పెద్దగా పనే ఉండదు, ఉన్నాయి ఎవరు కూడా. యాక్చువల్లీ నేను టైం కరెక్ట్గా యూజ్ చేస్తున్నానంటే అది ఇక్కడే. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నువ్వే బాధపడతావు. ఇష్టమైన వాళ్ళ కోసం కష్టపడినా బాధపడినా బాగానే ఉంటుందండి. సినిమాల్లో కూడా ఇలాంటి డైలాగులు వాడడం మానేశారు. నువ్వు కూడా వాడడం మానేస్తే మంచిది. ఇంకా ఇక్కడే ఉన్నావంటే నీకే ఫీజు. ఓహో, ఫీజు బొక్క. అయితే మనం ఒక పని చేద్దామా? కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడదామా? సెట్ ఉంటుంది, ట్రస్ట్ మీ, బాగుంటుందండి. ఏం బాబు, నీకు ఇంకా తగ్గదా? ఎక్కడ అంకుల్, మీ అమ్మాయి కొంచెం పర్సనల్గా ట్రీట్ చేస్తే బాగుంటుంది. అదే తను చాలా బిజీ కదా. అవునవును. నీకు లాస్ట్ వీక్ ఇచ్చిన అసైన్మెంట్ రిపీట్ చేయి. మేడం కొత్తగా ఏమైనా ఇవ్వండి. 1 month నుంచి ఒకటేనా? మూసుకొని చెప్పించేయి. అండ్ ఈ అసైన్మెంట్ 1 monthకి. అది కంప్లీట్ చేసిన తర్వాత రా, అంతేగాని డైలీ సీరియల్లో ఊపుకుంటూ వచ్చేయకు, ఓకేనా? ఓకే మేడం. మీ నెంబర్గా బాయ్ అంకుల్. అవును, ఇంకెన్ని సెషన్స్ పడతాయి? చాలా టైం పడుతుంది. ఏమైంది చెప్పు. అదే, నీకు బుక్స్ అంటే ఇష్టం కదా, మార్కెట్లో కొత్త బుక్ వచ్చింది, ఇచ్చేద్దామని. ఓ అవునా? మంచి బుక్ రా, చదువు. అరే, ఎవరు వీళ్ళంతా? ఎక్స్ట్రాలు చేయకు, నేను పెళ్లి చేసుకోనా నీకు చెప్పాను కదా. ఎప్పటికైనా చేసుకోవాల్సిందే గారా. నేను చేసుకొని వెళ్ళిపోతే నేనెవరు చూసుకుంటారు? నన్ను చూసుకోవడానికి నా ఫాలోవర్స్ ఉన్నారు. అది కాదురా, చుట్టాలందరినీ పెళ్లి గురించి అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్పాలి చెప్పు? అమ్మ చనిపోయినప్పుడు చూడ్డానికి కూడా రాని వాళ్ళ గురించి నువ్వు ఎందుకు నాన్న అంత ఆలోచిస్తున్నావు? అయినా నీకు నేను ఇంపార్టెంటా వాళ్ళు ఇంపార్టెంటా? అలా కాదురా, ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేశాననుకో, నేను హ్యాపీగా ఉండొచ్చు. నిన్ను వదిలి నేను హ్యాపీగా ఉండలేను నాన్న. అయినా నువ్వు నన్ను చూసుకున్నట్టు ఎవరు చూసుకోగలరు చెప్పు? నువ్వు నాన్నల్లో రాజమౌళివి, నిన్నెవ్వరూ బీట్ చేయలేరు. అందుకే నీకు వేరే ఆప్షన్ లేదు. యు మై క్యూట్ డాడీ. లంచ్కి వెళ్దామని డిన్నర్కి తీసుకొచ్చావేంటి? సార్ సార్ రండి సార్. వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ రెస్టారెంట్ సార్. డాక్టర్ వెల్కమ్. ఫ్రైడే పేషెంట్. రెస్టారెంట్ అయితే అదిరిపోయిందయ్యా. యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ నాది కాదు సార్, మా ఫ్రెండ్ది. కానీ ఇక్కడ మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ఫోర్స్ చేసింది మాత్రం నేనే సార్. సూపర్. పదండి సార్, అలా డిన్నర్ చేస్తూ మాట్లాడదాం. సరే, అదిగోండి అక్కడ కొట్టండి. ఈ ఘనకార్యం నీదన్నమాట. ఎంతైనా మామయ్య, అదే అంటే అంకుల్ కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ కదా. మా నాన్నకున్న ఫాలోవర్స్కి నువ్వు చేసే ఓవర్ యాక్షన్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే మనం ఒక స్విచ్ ఆన్ చేస్తే ఎలాగనప్పుడు ఇంకో స్విచ్ ట్రై చేస్తాం కదా, ఇది కూడా అంతే. షాక్ కొడుతుంది అంటే మగధీర టైప్లోనేగా. ఓకే వెళ్ళండి. అరే అక్కడ కూల్ డ్రింక్లు పెట్టండి రా, ప్రతిదీ నేను చూసుకోవాలి. చాలు, బిల్ కట్టక్కర్లేదు, మందే రెస్టారెంట్. నువ్వు కూడా తిను. పర్లేదు, మీరు తిన్నాక నేను తింటా. ఫ్రైడే పేషెంట్, రెస్టారెంట్ బాగుందయ్యా, మీ ఫ్రెండ్ది. ఫ్రైడే పేషెంట్, ఫుడ్ మాత్రం టేస్ట్ అదిరిపోయిందయ్యా.
మంచి రివ్యూ ఇస్తాను. 2 రాష్ట్రాల్లో మీ రెస్టారెంట్ పేరు మార్మోగిపోవాలి. అదే చేత్తో మేము కూడా వేసారంటే ఈ రెస్టారెంట్ ఎక్కడికో వెళ్ళిపోద్దండి. దాందే ఉంది, మన చేతిలో ఉంది కదా, చేద్దాం. నాన్న నువ్వు నిజంగా జాబ్ చేసావా లేదా తాత ఆస్తి సర్దేశావా? అదేంట్రా అలా అన్నావు? ఏం లేదులే, తిను. వేసుకోండి పర్లేదు. తినమ్మా, ఫుడ్ బాగుంది కదా. కూతురు పెళ్లి చేయడం ప్రతి తండ్రి బాధ్యత. మరి నేనేం చేస్తున్నా? ఒకవేళ చేశానే అనుకో, నా బంగారు తల్లిని వదిలి నేను అసలు ఉండగలనా? ఈ గుండెదని తట్టుకోగలదా? అలానే చేయకుండా ఉండగలనా? నా స్వార్థం కోసం బాధ్యతని వదిలేలేను కదా. కానీ నా మాట అసలు వినట్లేదు, మొండి, అన్ని అమ్మపోలికలే. నేను నాన్నల్లో రాజమౌళి అంట. నాలాగా ఎవరూ చూసుకోలేరు. నిజంగానే చూసుకోలేరా? మరి నేనేం చేయాలి? భర్త ఎప్పుడు తండ్రికి ఈక్వల్ కాలేడు. కానీ ఫెయిల్ అయితే పెళ్లి చేసి నేనే తప్పు చేసిన వాన్ అవుతానేమో. అసలేంటి ఆడపిల్ల తండ్రికి కన్ఫ్యూజన్. నా బిడ్డతో నేను జీవితాంతం ఉండలేనా? ఎందుకు వేరే ఇంటికి పంపాలి? అదేదో సినిమాలో చెప్పినట్లు ఈ రూల్ పెట్టిన వాడికి కూతురైతే ఖచ్చితంగా ఉండి ఉండదు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? యాహూ! ఏమైందిరా నీకు పొద్దునే? రే వసుదా, మెసేజ్ థెరపీ. సరిగ్గా చెప్పు. రేపు వసుదా నాకు మెసేజ్ చేసిందిరా ఇంటికి కలవడానికి రమ్మని. వారనే సెషన్ రమ్మంటది అంతే కదా. రేపు ముద్దునయ్యాలా నాకు ఏ ప్రాబ్లం లేదని, తను కలవడానికి తన సెషన్స్కి అటెండ్ అవుతున్నానని తను తెలుసురా. అయినా సరే నన్ను కలవడానికి మెసేజ్ చేసిందంటే ఏదో ఉందిరా. ఇప్పుడు ఏమంటావు? నీ పొలంలో మొలకలు వచ్చినాయి అంతే కదా. రే మొలకలే కాదురా, చెట్లై పండ్లు అయిపోతుంటే. మేడం పిలిచారు, మేడం మీరు నాకు మెసేజ్ అసలు తట్టుకో ఏం చేయాలి అసలు పొరపాటు. వస్తున్నా. ఏంటి మేడం ఇది కళా నిజమా? మీరు మెసేజ్ చేశారు ఆనందంలో నాకు ఊపిరాట్లేదు తెలుసా. మీరు చెప్తే నమ్మరు, ర్యాపిడోడికి 49 రూపాయలు ఇవ్వాల్సింది ఆనందంలో 50 రూపాయలు ఇచ్చా. నీ నోరు ఒక నిమిషం కూడా కామ్గా ఉండదా? అదేంటి మేడం అలా అనేసారు? సరే నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఒక్క నిమిషం. మీకు క్యాన్సరు, అందుకోసం మీరు ఎన్నాళ్ళు ఓకే చెప్పలేదు, ఇలాంటి విషయం ఏమి ఇవ్వరు కదా. ముందు నేను చెప్పేది విను. చెప్పండి చెప్పండి. అది నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. నన్ను టెన్షన్ పెట్టకండి, త్వరగా చెప్పండి. అంటే చెప్పాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అని ఆలోచిస్తున్నా. నా డైలాగులు నాకు చెప్తారేంటండి, చెప్పండి. మనం మనం పెళ్లి చేసుకుందామా? పెళ్లి చేసుకుంటా. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆన్ ద వే. నా చిటికి నీళ్ళు పోసే టైం వచ్చింది. ఐ లవ్ యూ కదా. మీరు పెళ్ళే చేసుకుంటా అన్నాకి ఫార్మాలిటీస్ అన్ని ఎందుకు చెప్పండి. అది కాదు, నేను చెప్పేది విను.
నాకు ఈ కట్న కానుకలు ఏమి అక్కర్లేదు. మనం పెళ్లి చేసుకుందాం, బట్ ఆన్ వన్ కండిషన్. ఓ అదొకటి ఉందా? సరే చెప్పండి. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నేను నేనే మా ఇంటికి ఇల్లరికం రావాలి.